హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఇంక ఈరోజు వీడియో అయితే మీరు చూస్తేనే అర్థమైపోతుంది కదండి. హనుమాన్ జయంతి వీడియో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను షేర్ చేస్తానని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. జయంతి అయితే చాలా బాగా చేస్తారండి. ఇంకా పూజ అంతా కూడా తీయడానికి కుదరలేదు, అంతా తీసుంటే చాలా బాగుండేది. డెకరేషన్ అయితే ఇయర్ టు ఇయర్ ఇంకా బాగా చేస్తున్నారు. మా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ చాలా డెవలప్ అయింది గుడి కూడా. ఇంకా డెకరేషన్స్ అయితే మనం ఇయర్ టు ఇయర్ మారుతూనే ఉంటుంది కదండి. ఈ ఇయర్ కూడా ఇంకా బాగా పెట్టారు. ఇంకా లైటింగ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఏదో ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫుల్ లైటింగ్ ఎలా పెట్టారు అన్నది. నేనైతే ఈ వీడియోలో అయితే షేర్ చేయట్లేదు. ఇదేంటి ఇక్కడ ఉందా? అగోరే బిర్యామి అగోరే అగోరే ఇక్కడ పూజ అంతా అయిపోయింది. అలాగే భోజనాలు కూడా ఒక పక్కన స్టార్ట్ అయిపోయినాయి. 11కి అలా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోతాయి. మగవాళ్ళు భోజనాలు చేస్తున్నారు. ఈ వీడియో అంతా సాత్విక్ తీశాడు. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే నేను పొలమూరు వెళ్ళాను. అక్కడ నేను మీకు క్లియర్గా గుడంతా చూపించాలని ఈ వీడియో అయితే తీయడం జరిగింది. డెకరేషన్ అంతా అంటే ఆ రోజు పూజ జనాలు ఎక్కువ మంది ఉంటారు కదా, క్లియర్గా చూపించడానికి అవ్వలేదని ఇంకా నెక్స్ట్ డే నేను మళ్ళీ తీసాను ఈ వీడియో అంతా. మా చిన్నప్పుడైతే ఇంకా చాలా బాగుండేది. అంటే వారం రోజులు చేస్తాము, 7 days. ఫస్ట్ డే ఏమో భజన జరుగుతుంది. ఫస్ట్ డే నైట్, మొదటి రోజు నైట్ భజన అవుతుంది. తర్వాత హరికథ బుర్రకథలు ఇది వరకు చెప్పేవారు. మీలో ఎంతమందికి తెలుసు అవి కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు చెప్పేవారు, మేము వెళ్ళి కూర్చుని వినేవాళ్ళం, భలే ఉండేది. ఇంక ఇప్పుడు అలాంటివి పెట్టడం జరగట్లేదు. తర్వాత సినిమాలు వేసేవారు, తెర మీద సినిమాలు ఇప్పుడు కూడా వేశారు. ఫస్ట్ డే అయితే కల్కి వేశారు. నేను చూపిస్తాను, లాస్ట్లో యాడ్ చేశాను. మీలో ఎంతమంది చూసారు ఇలాంటి తెర మీద బొమ్మలు చెప్పండి. నేను కూడా అంటే మా చిన్నప్పుడు వేసేవారు, ఇప్పుడు కూడా మానలేదు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతికి వేస్తారు. అంటే ఇప్పుడు కుదరట్లేదు. లాస్ట్ టైం అయితే క్రిస్మస్ సెలవులు వచ్చినాయి కాబట్టి నేను ఆ రోజు పూజకి కూడా వెళ్ళాను. ఈ ఇయర్ సెలవులు లేక వెళ్ళడానికి అయితే అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ డే సెకండ్ సాటర్డే అని చెప్పి వెళ్ళాను. కాకపోతే వెళ్ళుంటే చాలా బాగుండేది, చాలా బాగా జరిగింది. మీరు ముందు క్లిప్స్లో చూశారు కదా. ఇంకా నేను పూర్తిగా పూజ అంతా అయితే ఏం చూపించలా. ఫస్ట్ పీటల మీద కూర్చుని వాళ్ళు పూజ చేస్తారు దంపతులు. ఆ తర్వాత మనం పళ్ళు అవన్నీ ఒక కవర్లో వేసి మనం పేర్లు గోత్రాలు అన్నీ రాసిస్తే తర్వాత పంతులు గారు అందరూ పూజ చేస్తారు. తర్వాత మనం వెళ్ళి ఎవరి ప్లేట్ వాళ్ళు తెచ్చేసుకోవడమే పూజ అయిన తర్వాత. ఇక్కడ డెకరేషన్ చూస్తున్నారు కదా, చాలా బాగా చేశారు. నిరుడు కూడా చాలా బాగా చేశారు. అంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా చేశారు. ఇంకా కింద ఫ్లోర్ మీద కూడా ఫ్లవర్స్తో నేమ్స్ అవి రాశారు. మీరు ఫస్ట్ క్లిప్స్లో చూసే ఉంటారు. ఇదంతా బయట. ఇంకా నైట్ టైం తీసుంటే బాగుండేది. ఇదంతా లైటింగే ఉంటుంది. నేను మార్నింగ్ తీసాను కాబట్టి మీకు అంత క్లియర్గా కనిపించదు. లైటింగ్స్లో అయితే చాలా బాగుంది. చెప్పాను కదండి 7 days చేస్తారని. లాస్ట్ రోజు భోజనాలు ఉంటాయి. ఇంకా 3 movies ఏమో వస్తాయి. లాస్ట్ డే నైట్ ఇంకా నెక్స్ట్ డే భోజనాలు కాబట్టి అందరూ కూర్చుని వెజిటేబుల్ కటింగ్ చేసుకోవడం, సాంగ్స్ పక్కన ప్లే అవుతూ ఉంటాయి కదా, పాటలు పెడతారు. అది ఎంత భలే ఉండేది. నాకు వెళ్ళడానికి ఒక వీడియో తీయట్లేదు కానీ లేకపోతే ఇంకా బాగుండేది. మేమందరం సినిమాలు వేసే టయానికి ప్లేసులు ముందు వెళ్ళి చూసుకోవాలి కదా కూర్చోవడానికి. ఒక బరకం వేసేసుకుని దుప్పట్లు పట్టుకుని వెళ్ళి కూర్చునే వాళ్ళం. అవన్నీ భలే గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు ఇది వరకు అంత కూర్చోవట్లేదులేండి, కానీ ఈసారి కూడా చాలా మంది వచ్చారు కల్కి మూవీ కాబట్టి.
అదంతా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. మూవీ ఎక్కడ కట్టారు, ఎలా జరిగింది అదంతా. ఆ రోజు మధ్యాహ్నం మేము నవడూరు షాపింగ్కి వెళ్ళాము. అన్ని రకాల షాపింగ్, బట్టలు, నగలు, చెప్పులు అన్నీ. కాకపోతే ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చూపించట్లేదు. నేను ఈ షాపింగ్ అంతా సపరేట్గా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను, చేస్తాను కూడా. మేము ఏం షాపింగ్ చేసాము, రేట్లు ఎలాగున్నాయి అక్కడక్కడ తీసాను. అదంతా అయితే మీకు చూపిస్తాను. ఈ శాండిల్స్ అయితే నాకు భీమవరం కంటే ఇలాగా మాకు నవడూరులోనే క్వాలిటీ బాగుంది, అలాగే ప్రైస్ కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది కదా. అన్నీ కూడా మీకు క్లియర్గా వేరే వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇందులో ఎందుకు చూపించాను అంటే జస్ట్ ఆ రోజు మేము ఏం చేసామో చూపించాలని మాత్రమే మీకు ఇక్కడెక్కడ క్లిప్స్ యాడ్ చేశాను. ఫర్దర్గా నేను సపరేట్గా వీడియో అయితే షేర్ చేస్తాను. ఆ రోజు మధ్యాహ్నం ఇంకా కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే వెళ్ళి వచ్చేసాము. ఆ రోజు సాటర్డే కాబట్టి బిర్యానీ చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఎక్కువ సాటర్డే నైట్ అంతా ఇలా ఉప్పిండి అంటాం మేము, బిర్యానీ, వెజిటేబుల్ రైస్ ఏదైనా అనుకోవచ్చు, చేసుకున్నాము. ఫుల్ వీడియో అయితే ఏం తీయలేదులేండి, ఆల్రెడీ నా ఛానల్లో చాలా పోస్ట్ చేశాను బిర్యానీలు అవి. అందుకని చెప్పి జస్ట్ అక్కడ క్లిప్స్ యాడ్ చేశాను కొన్ని తీసుకున్నామని. ఇంకా బిర్యానీ చేసుకుని తినేసి సినిమాకి రెడీ అవ్వాలి కదా. సినిమా అయితే 8కి 8ంటికి అలా స్టార్ట్ చేశారు. పిల్లలైతే కుర్చీలు దుప్పట్లు పట్టుకుని ముందే వెళ్ళిపోయి కూర్చున్నారండి. ఇది వరకంటే కింద బరకాలు వేసి కూర్చునే వాళ్ళం, ఇంకొప్పుడు కింద కూర్చోవట్లేదు, ఎవరికాలు కుర్చీలు పట్టుకుని వెళ్ళిపోయారు. సినిమా అక్కడ కట్టారు రోడ్డు మీద. మా చిన్నప్పుడు కూడా ఇలా కట్టేవారు. ఇంకా ఈ రోడ్డు అంతా ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడు కూడా తెరకు అవతల వైపు చాలా మంది కూర్చున్నారు. నేను ఒక 5 minutes వీడియో క్లిప్స్ తీసి ఇంకా వచ్చేసాను. ఆల్రెడీ నేను మూవీ చూసానని చెప్పి చూడలేదు. మీరు ఎంతమంది ఇలా తెర మీద వేసిన సినిమాలు చూసారు చెప్పండి. 19 kids అయితే 18 kids అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే మన చిన్నప్పుడు ఎక్కువగా సినిమా అంటే ఇలాగా ఏదైనా ఫెస్టివల్స్కి వేస్తే ఎక్కువగా చూసేవాళ్ళం కదా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.